హాయ్, మేము ఇప్పుడు బనానా ఫ్రై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం 1 బనానా తీసుకుందాం. 1 బనానా కంప్లీటెడ్. తీసుకోక సెకండ్ బనానా తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ బనానా తీసేసుకున్నాం. థర్డ్ వన్ కింద పడింది, దానికి అడగానికే పెట్టినాం. ఇది 4th వన్. ప్లకింగ్ కర్రీ లీవ్స్ అంటే కర్రీ లీవ్స్ తీసుకుంటున్నాం మొత్తం స్టైల్కి. ఇప్పుడు ఈ 4 బనానాస్ వాటర్లో వేద్దాం. వాషింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు పీల్ ఆఫ్. తీయడానికి కష్టంగా పీల్ ఆఫ్తో చేసేస్తాను. ఈ గ్రీన్ది మొత్తం ఎంత కూడా ఉండొద్దంట. అది తింటే డేంజర్ అంటున్నారు, ఏం కాదు హెల్దీ అంటారు. అక్కడ మొత్తం కంప్లీట్ చేసేసిన ఒకటి ఖతం హోగే ఒకటి. దీనికి డస్ట్ అంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వేస్తాము. ఓకే, అది చేసినాం. ఇది ఇప్పుడు కట్ చేస్తున్నాం. అదే నేను చేసింది. ఇట్లా తిన్ను చేయాలి. ఇగో ఎంత తిన్నగా తిన్ను చేస్తే ఏంటంటే మంచి తినబుద్ధి అవుతుంది. మాది ఇది ఒక్కటి కొంచెం ఫ్యాట్ అయింది. మా అక్కకి చెప్తా కట్ చేయమని చెప్పేసినాం. ఇగో ఇట్లా తిన్ను ఉండాలి. ఇగో ఇలా ఈ షేప్లో కట్ చేయాలి. ఒకవేళ మీద బనానా చిన్న ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కడుగుతున్నాం. ఇంకా 3 వేసినాం. నెక్స్ట్ కట్ చేసిన అన్ని సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ మిక్స్ చేయాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై. టేస్టీ రా బనానా ఫ్రై.